హలో! హాయ్ అండి. ఈరోజైతే మాకు చాలా స్పెషల్ డే. ఎందుకంటే మేము ఫ్యామిలీతో కలిసి వేలాంకని వెళ్దామని అనుకుంటున్నామనమాట. ఆల్రెడీ స్టార్ట్ కూడా అయిపోయాము. సో, మధ్యలో చాలా ఆకలేసేసరికి ఒక చోట ఆగిపోయి ఒక నార్మల్ దోస అండ్ ఒక పొడి దోస చెప్పాము. సో, వాడైతే ఒక 10 మంది తినే దోస ఒక్కరికే ఇచ్చినట్టున్నాడు మరి. సో, ఇది అండి వేలాంకని వచ్చేసిన తర్వాత చర్చ్‌కెళ్ళిపోయాం డైరెక్ట్‌గా. ఇది చూడండి ఔట్ సైడ్ వ్యూ అనమాట. తర్వాత ఇదండి బయట వ్యూ. సో, ఇక్కడ ఒక్క చర్చ్ అని కాదండి. డిఫరెంట్ చర్చెస్ ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ ఒక స్టాచ్యూ కూడా కనిపిస్తది. ఇదిగో ఇదే మరి ఆ స్టాచ్యూ. చుట్టుపక్కలంతా చర్చెసే అండి. ఇక్కడ బయట టైమింగ్స్ కూడా ఉన్నాయి. లైక్ ఎప్పుడు ప్రేయర్ అవుతది అనేసి. ఇలా మనం వేరే చర్చ్‌కెళ్ళే దారిలో ఇవన్నీ కనిపిస్తాయన్నమాట. సో, ఇక్కడైతే ఒకరు మోకాళ్ళ మీద నడుస్తూ మరి ఎళ్తున్నారు. వాళ్ళ కోరికలన్నీ తీరిపోవాలని. ఇటు సైడ్ ఒక క్యాంటీన్ కూడా ఉంటదండి. ఇక్కడ మరైతే క్యాండిల్స్ ఉన్నాయి. చర్చ్ క్యాండిల్స్. మనం ఒక సెట్ ఆఫ్ క్యాండిల్స్ తీసుకుంటే అక్కడ ఎళ్లి వేరే చర్చ్ దగ్గర మనము వెలిగించొచ్చనమాట. అండ్ ఇదేనండి వేరే చర్చ్‌కి స్ట్రెయిట్‌గా వెళ్తే వేరే చర్చ్ వస్తదనమాట ఇక్కడ. ఇక్కడ చూసారా పక్కనే మోకాళ్ళ మీద నడుస్తూ కొంతమంది వాళ్ళ కోరికల్ని అన్నీ తీరిపోవాలని నడుస్తూ ఉన్నారు. ఇదండి ఇంకో చర్చ్. బ్లెస్డ్ ఆర్ యూ అమాంగ్ ఉమెన్. సో, ఈ చర్చ్‌లో కూడా చాలామందే ఉన్నారనమాట. ఇదిగోండి ఇలాగ ప్రేయర్స్ కూడా చేసుకుంటున్నారు. ఇది బయట అండి. చర్చ్ పక్కనే ఇది బయట మనకి కనిపిస్తదనమాట. చూడ్డానికి చాలా బావుంటది. అవర్ లేడీస్ ట్యాంక్ అండి. దీని వెనకాల చాలా పెద్ద స్టోరీనే ఉంది. లైక్ బిలీఫ్స్ ఉన్నాయి. ఇలా మిరాకిల్స్ జరుగుతాయని. ఒకసారి మీరు కూడా గూగుల్‌లో సెర్చ్ చేసి చూడండి. అవర్ లేడీస్ ట్యాంక్ అంటే ఏంటో అనేది. అంటే చాలా మిరాకిల్స్ జరుగుతాయనేసి వీళ్ళు నమ్ముతూ ఉంటారనమాట ఇక్కడ. ఇదండి క్యాండిల్స్ ఏవైతే ముందు తీసుకుంటామో ఇక్కడ చర్చ్ పక్కనే ఇక్కడ వెలిగించాలన్నమాట మనం. ఇక్కడ హోలీ వాటర్ కూడా ఇస్తారండి. లైక్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం ఆ హోలీ వాటర్‌ని తాగితే కొంచెం రిలీవ్ వస్తుందనేసి నమ్మకం అనమాట. ఇలా ఒక బాటిల్ తీసుకొని మనం హోలీ వాటర్ ఇచ్చే దగ్గరికెళ్తే వాళ్ళు వాటర్‌ని ఫిల్ చేసిస్తారు. మరైతే ఇది చాలా స్పెషల్ చర్చ్ అండి ఇక్కడ. మార్నింగ్ స్టార్ చర్చ్ అని. చూడ్డానికి ఎంత బావుంటదో బయట మరి మీకే కనిపిస్తూ ఉంటది కదా! ఎంత బావుంది చూడండి. లోపలికెళ్ళి చూసేద్దాం మరి. ఇదిగోనండి చాలామంది కూర్చునే అంత స్పేస్ ఉంది ఇక్కడ. ఇప్పుడైతే ఎవరు రాలేదండి. కాకపోతే మేము ఆఫ్టర్‌నూన్ టైం వచ్చాము. ఇప్పుడైతే ఖాళీగానే ఉంది. మేము ఒక హాఫ్ అన్ అవర్ అలా పీస్‌ఫుల్‌గా ప్రేయర్ చేసి చాలా పీస్‌ఫుల్‌గా ఉందండి ప్రేయర్ చేసిన తర్వాత. లోపల చర్చ్‌లోనే ఇదంతా. ఇక్కడ టేబుల్స్ ఇంకొన్ని కావాలని వాళ్ళు ఏవో చేస్తున్నట్టున్నారు రిపేర్స్ అవన్నీ. ఇదండి మొత్తానికి లోపల వ్యూ అయితే. ఇంకా బయటకొచ్చేసాము. కొబ్బరి బొండాస్ మేము చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాం యాక్చువల్‌గా. సో, బీచ్‌కెళ్ళే దారిలో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అన్నీ ఇలా పెడతారండి. కావాలంటే కొనుక్కోవచ్చు మరి. మేమైతే తీసుకోలేదు. మరి బీచ్‌లో ఇలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఫ్యామిలీస్‌తో కలిసి వచ్చిన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంక మేము మీల్స్ తినేసి ఇంకా బాయ్ వేలాంకని అని చెప్పి ఎండ్ చేసేద్దాం అనుకున్నాం. ఇలా అయిందండి వేలాంకని జర్నీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.